బీజేపీ గెలిచింది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలనే ఒక దారుణమైనటువంటి వ్యవహారంతో వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకే నేను అంటున్నాను, ఎక్కడ మంట కలుగుతుందో అక్కడ బర్ణాలు రాసుకోండి. అంతేగాని ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పుని అవమానించే పరంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడకండి. ఈ వీడియో చూడండి. పేద ప్రజలకు గురించి మాట్లాడే కమ్యూనిస్టులు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పేద ప్రజలను మాట్లాడుతుంటారు కదా. ఒక పేద మహిళ టీఎంసీకి సంబంధించినటువంటి గుర్తు పైన పేడతో కొడుతోంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాగో చూస్తారా? ఓట్ల తొలగింపు జరిగినంత మాత్రాన బీజేపీ గెలిచినట్టు కాదు అనడానికి ఈ కథనం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది, విత్ నంబర్స్, విత్ ఆథెంటిక్ డేటా. దాడులు జరగకపోయినా జరిగినట్టుగా చూపించడము, దాడులు వాళ్లే చేసి కావాలని మా పైన దాడి జరిగినట్టుగా చూపిస్తున్నారని ఒక ప్రచారం చేయడము. దానికి నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. వెస్ట్ బెంగాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేశారు జాతీయవాదులు. అండ్ బీజేపీ పార్టీ అక్కడ అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. ఓవైపు టీఎంసీ గుండాల దాష్టీకము, దౌర్జన్యాలతోటి అక్కడ ప్రజలు విసుగెత్తిపోయి ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని బీజేపీకి అందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలదోశారు. అయితే ఇంత గొప్ప విజయాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఇదంతా కూడా కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్ల తొలగింపు వల్లనే జరిగిందనే ఒక రాంగ్ అజంప్షన్ని ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కుట్రపూరితంగా. దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. అండ్ నిజంగానే ఇది ఒక బర్నాల్ మూమెంట్ మిగతా వాళ్ళందరికీ కూడా. ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే మండుతోందో ప్లీజ్ బర్నాల్ తీసి పక్కన పెట్టుకోండి. కొన్ని వీడియోస్ నేను చూపిస్తాను. ఫస్ట్ వీడియో చూడండి. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ఇప్పుడు ఈ విజయం వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో సెక్రటేరియట్లో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకో విజువల్ చూడండి. మహిళలు టీఎంసీ బ్యానర్లు చించేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వాతంత్రం వచ్చిన భావన ఇవాళ వెస్ట్ బెంగాల్లో మహిళల్లో కనబడుతోంది. ఇంకోవైపు ఈ వీడియో చూడండి. ముర్షిదాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాళీమాత విగ్రహం పెట్టడం కోసం అక్కడ గతంలో అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. కానీ టీఎంసీ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఎందుకు అనంటే ముర్షిదాబాద్ మనకు తెలుసు ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు నొచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని భావించినటువంటి మమతా బేగం ప్రభుత్వం ఈ కాళీమాత విగ్రహానికి సంబంధించినటువంటి చోటును ఆపేసింది. చూడండి, అక్కడ ఈ విజయం వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముర్షిదాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ కాళీమాత విగ్రహాన్ని ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టడానికి ఉన్నటువంటి ఆ స్థలం పైన శుద్ధి చేసి అక్కడ విగ్రహం పెట్టడానికి మహిళలు పూడుకుంటున్నారు. ఇంకోవైపు ఈ వీడియో చూడండి. పేద ప్రజలకు గురించి మాట్లాడే కమ్యూనిస్టులు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు, కొంతమంది కుహనావాదులు వీళ్ళందరూ కూడా పేద ప్రజలను మాట్లాడుతుంటారు కదా. ఒక పేద మహిళ టీఎంసీకి సంబంధించినటువంటి గుర్తు పైన పేడతో కొడుతోంది. చూడండి, ఆమె ఎంత ఆనందంగా ఆ పేడ కొట్టేసి పక్కకి వెళ్ళిపోతుందో చూడండి. ఇంకోవైపు ఏఎన్ఐలో ఒక వార్తా కథనం వచ్చింది. ఏఎన్ఐలో వచ్చినటువంటి స్టోరీ ఏంటంటే, అసన్సోల్లో దుర్గామాత టెంపుల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం, అక్కడ దుర్గామాత టెంపుల్ గతంలో ఉండేది, కానీ అక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ పీస్ఫుల్ కమ్యూనిటీ బాధపడుతుంది అని అక్కడ ఈ అసన్సోల్లో దుర్గా టెంపుల్ని మూసేశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ దుర్గామాత గుడిని తెరిచి అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకోవైపు నదియాలో ఇదంతా కేవలం బీజేపీ కార్యకర్తలు, బీజేపీయే చేస్తుంది అనుకున్నారు. ఇది సామాన్య ప్రజలు కూడా, ఇందులో సామాన్య ప్రజలే ఇదంతా చేస్తూ ఉన్నారు. అందులో ఇంకొక విషయం చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎలాగో చూస్తారా? చూడండి. నదియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ కరీంపూర్లో ఒక కార్యాలయాన్ని ఒక మహిళా నేత అక్కడ కాంగ్రెస్ కార్యాలయాన్ని టీఎంసీ లాక్కుంది, టీఎంసీ కబ్జా చేసింది. సో ఇప్పుడు టీఎంసీ గద్దె దిగిపోవడంతో కాంగ్రెస్ తన పార్టీ కార్యాలయాన్ని తాను రీటైన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలందరినీ గుమగూడి అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా సంతోషంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలను చూసైనా సరే రాహుల్ గాంధీకి కొంచెమైనా ఇంగిత జ్ఞానం వస్తుందేమో ఆలోచించారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా అదే మాట్లాడాలి. పేద ప్రజల గురించి మాట్లాడతామని చెప్పే కమ్యూనిస్టులైనా సరే అక్కడ పేద ప్రజలపైన టీఎంసీ ప్రభుత్వం ఎంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించిందనేది కనీసం గుర్తెరిగి వాళ్ళ మాట్లాడాలి. అవన్నీ పక్కన పెట్టేసి ఏదో బీజేపీ విజయము, బీజేపీ గెలిచింది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలనే ఒక దారుణమైనటువంటి వ్యవహారంతో, వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకే నేను అంటున్నాను, ప్లీజ్ మీ కడుపు మంటగా ఉంటే
కావాలంటే జెల్యూసీలో గిల్యూసీలో వేసుకోండి, లేదనంటే ఎక్కడ మంట కలుగుతుందో అక్కడ బర్ణాలు రాసుకోండి. అంతేగాని ఇట్లాంటి ఒక ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పుని అవమానించే పరంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడకండి. ఇక నెక్స్ట్ అంశం చెప్తాను. ఒక టీఎంసీ కార్యకర్త, అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కార్యకర్త ఒక ఆమె, ఇప్పుడు నిజంగా ఇదంతా జరుగుతూ ఉంటే బెంగాల్లో ఇప్పుడు పోస్ట్ పోల్ వైలెన్స్ జరుగుతోంది అని ఇంకొక వైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక టీఎంసీ కార్యకర్త నిజంగా ఆమె పైన దెబ్బ తగిలినట్టు ఆమెను కొట్టారని, ఆమెని గాయపరిచారని ఆమె తలకు కట్టుకొని ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నప్పుడు మీరు ఆ విజువల్ చూడండి. సడన్గా పక్కన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ కట్టును తీసేశాడు. అక్కడ అసలు దెబ్బ లేదు, ఏమీ లేదు. అంటే ఈ టీఎంసీ వాళ్ళు ఎట్లాంటి కుట్రలకు పాల్పడుతున్నారనడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏంటంటే బీజేపీ అధికారంలోకి రాగానే అక్కడ హింస చెలరేగుతుంది. ఇప్పుడు టీఎంసీ పైన దాడులు జరుగుతాయి. దీన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ అక్కడ ప్రజలు విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళ విషయంలో కనుక ఎవరైనా సరే ఏదైనా టీఎంసీ కనుక ఏదైనా వాళ్ళని ఇంకా ప్రొవోక్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం టీఎంసీ గుండాలపైన విపరీతమైన దాడులు జరుగుతాయి. దాంట్లో సందేహమే అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ప్రజాగ్రహం విపరీతంగా కనబడుతోంది. వాళ్ళకు వచ్చినటువంటి ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో ఆ ఓటమిని అంగీకరించి పక్కకు జరగాలి, కానీ ఇంకా వాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. దాంట్లో సందేహం అక్కర్లేదు. దాన్ని పెట్టుకొని, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక డ్రామా, ఇందాక ఆ అమ్మాయిని చూశారు కదా, ఆమె ఎలాగైతే కట్టుకొని మీడియాకి మమ్మల్ని కొడుతున్నారు, టీఎంసీ కార్యకర్తలం కాబట్టి మమ్మల్ని దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుందో, ఆ విజువల్లో ఇమీడియట్గా ఆ వ్యక్తి వచ్చి ఆ కట్టు తీసేశాడు కాబట్టి మనకు అర్థమైంది. కానీ లేకపోతే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. దాడులు జరగకపోయినా జరిగినట్టుగా చూపించడము, దాడులు వాళ్లే చేసి కావాలని మా పైన దాడి జరిగినట్టుగా చూపిస్తున్నారని ఒక ప్రచారం చేయడము, దానికి మన సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు వీళ్ళందరూ కూడా దానికి తగ్గట్టుగా చూసారా బీజేపీ ప్రభుత్వం రాగానే ఎంత అన్యాయం జరుగుతుందో, హింస జరుగుతుందో అని చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అందుకోసం ఈ వీడియో నేను మీకు చూపించాను. సో ఓవరాల్గా ఇప్పుడు మనము ఇప్పుడంతా చెప్పిందంతా కూడా ప్రజలు ఎలా స్పందిస్తున్నారనే అంశం గురించి ఇప్పటిదాకా చెప్పాను కదా. అసలు విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు కొంతమంది మన దగ్గర మాట్లాడుతూ ఉన్నారు, ఇదంతా కూడా కేవలం ఎస్ఐఆర్ వల్ల ఓట్లని తీసేశారు, ఓట్ల తొలగింపు వల్ల బీజేపీ గెలిచింది అంటున్నారు కదా. కొన్ని నెంబర్స్ నేను చెప్తాను. నేను యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్లో 2026, 2021 రెండు ఎలక్షన్స్ని పూర్తిగా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ డీటెయిల్స్ తీసుకొని నా దగ్గర పెట్టుకున్నాను. మీకు చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి, 20,000 ఓట్లు కంటే తక్కువ వచ్చినవి, 10,000, 15,000 ఓట్లతోటి గెలిచిన స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఎస్ఐఆర్ వల్ల ఓట్లను తొలగించడం వల్ల, టీఎంసీ ఓట్లను తొలగించడం వల్ల బీజేపీ గెలిచింది అని అంటున్నారు. దీని మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్తా కథనం వచ్చింది. టీఎంసీ won 13 of 20 సీట్స్ విత్ హైయెస్ట్ ఓటర్ డిలీషన్స్ అని. అందులో ఏంటంటే టాప్ 20 సీట్స్ వాళ్ళు తీశారు. అంటే 20 స్థానాలు ఎక్కడైతే ఓట్ల తొలగింపు 20,000కు పైగా ఓట్లను తొలగించారు, అంటే ఎక్కువగా అత్యధికంగా ఓట్లను తొలగించారు. ఒక నియోజకవర్గంలో శంషేడ్పూర్లో అయితే 70,000 పైచిలకు ఓట్లను తొలగించారు. సో అట్లా లెక్కేస్తే టాప్ 20 అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగినటువంటి నియోజకవర్గాలు తీస్తే అందులో టాప్ 20లో 13 నియోజకవర్గాల్లో టీఎంసీఏ గెలిచింది, 6 నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది, 1 నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. మరి భారీగా ఓట్ల తొలగింపు జరిగితే బీజేపీ అన్ని స్థానాలు గెలవాలి కదా. ఓట్ల తొలగింపు జరిగినంత మాత్రాన బీజేపీ గెలిచినట్టు కాదు అనడానికి ఈ కథనం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది, విత్ నంబర్స్, విత్ ఆథెంటిక్ డేటా. 20 స్థానాల్లో అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగితే అందులో 13 స్థానాల్లో టీఎంసీ గెలిచింది, 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచింది, 6 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. ఓకే, ఇక నెక్స్ట్ 20,000 పైచిలకు మెజారిటీతో గెలిచినటువంటి స్థానాల గురించిన డీటెయిల్స్ నేను చెప్తాను. 2026లో ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో బిలో 20,000, 20,000 లోపు మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు, బీజేపీ గెలిచిన స్థానాలు 75, అదే టీఎంసీ గెలిచిన స్థానాలు 36, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది, సిపిఎం 1 స్థానంలో గెలిచింది, ఏఐఎస్ఎఫ్ అనే పార్టీ ఉంది, సెక్యులర్ ఫ్రంట్ అని, అది ఒక స్థానంలో గెలిచింది. అబౌవ్ 20,000, 20,000 పైచిలుకు మెజారిటీతో బీజేపీ గెలిచిన స్థానాలు 132, టీఎంసీ 44 స్థానాల్లో గెలిచింది, ఏజేయూపీ 2 స్థానాల్లో గెలిచింది. అంటే ఓవరాల్గా మొత్తం ఈ 293 అంటే 294 నియోజకవర్గాలు అయితే ఒక నియోజకవర్గం మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి 21వ తేదీన ఫాల్టా నియోజకవర్గంలో 297లోనే 297 నియోజకవర్గాల్లో 20,000 లోపు ఓట్ల తేడాతో ఫలితాలు నిర్దేశించబడ్డటువంటి నియోజకవర్గాలు 115 ఉన్నాయి.
20,000 పైన 178 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 20,000 పైన ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఓట్ల తొలగింపు 20,000 పైన జరిగిన వాటి ఇందాకనే నేను చెప్పాను, 20 నియోజకవర్గాల్లో జరిగింది, ఇందాక చెప్పాను ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం. అండ్ 20,000 లోపల ఓట్లతోటి గెలిచిన స్థానాలు, 20,000 మెజారిటీ పైన గెలిచిన స్థానాలను లెక్కేస్తే 178 నియోజకవర్గాల్లో బీజేపీ, మొత్తం 178 నియోజకవర్గాలు ఉంటే అందులో 132 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. 44 నియోజకవర్గాల్లోనే టీఎంసీ విజయం సాధించింది. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇది ఎస్ఐఆర్ వల్ల జరిగినటువంటి ఎలక్షన్ కాదు, ఇది ప్రజా వ్యతిరేకత వల్ల వచ్చినటువంటి ఫలితము. టీఎంసీ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో అక్కడి ప్రజలు తెలియజేశారు. దీన్ని సింపుల్గా చెప్పాలి అనంటే మమతా బెనర్జీకి కర్రుగాల్చి వాత పెట్టారు. మమతా బెనర్జీ ఈ ఓటమిని అంగీకరించి పక్కకు జరగాలి, అంతే. నేను పక్కకు జరగను, నేను ఇలాగే ఉంటానంటే ఇట్స్ ఓకే. గవర్నర్ దగ్గర అధికారాలు ఉన్నాయి. గవర్నర్ రేపు మే 7వ తేదీన అసెంబ్లీ రద్దవుతుంది. ఆటోమేటిక్గా మమతా బెనర్జీ పరిపాలన ముగుస్తుంది. ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏ రాజ్యాంగము ఏదైతే చెప్పిందో ఆ రాజ్యాంగబద్ధంగానే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. సో అందుకే అనవసరంగా ఇవన్నీ మాట్లాడకుండా ఏది పడితే అది అసలు నిజంగా ఏమాత్రం కనీసం కొంత అయినా సరే మెచ్యూరిటీ లేదా కొంత అయినా సరే ఒక గౌరవప్రదమైనటువంటి భావనలు లేకుండా కేవలం పైన ఏదో ఒక పార్టీ పైన వ్యతిరేకతతో మాట్లాడడం అనేది సరిగ్ది కాదు. నేను బీజేపీకి అనుకూలంగా మాట్లాడడమో టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడడమో కాదు. నిజంగా ఈ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే స్టాలిన్ కూడా అక్కడ ఓడిపోయారు. కొళత్తూరులో ఓడిపోతే స్టాలిన్ ఆయన రాజీనామా చేశారు, గౌరవప్రదంగా పక్కకు జరుగుతూ ఉన్నారు. ఇంకోవైపు అక్కడ పినరాయి విజయన్ ఓడిపోయారు. పినరాయి విజయన్ ప్రభుత్వం ఓడిపోయింది, ఇట్స్ ఓకే, ఆయన పక్కకు జరుగుతున్నారు ప్రశాంతంగా. ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా సీఎం అనేది తీసేశారు. ఇమీడియట్లీ వాళ్ళు పాలిట్ బ్యూరో మెంబర్ అని పెట్టుకుంటున్నారు. సో అట్లీస్ట్ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ, కొంతైనా సరే గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు బెంగాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కమ్యూనిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ బయట ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు మాత్రం మమతా బెనర్జీకి వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ మీకు నచ్చితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నచ్చకపోతే బర్నాలు రాసుకొని ఇంట్లో కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.